కేఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో నిరసనగా వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ స్థానిక ఎలిసి ఆఫీస్ వద్ద నుండి రాజగోపాల్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు. చంద్రబాబు వెన్నుపోటు పాలన మాకొద్దు బాబోయ్ అంటూ నినాదాలతో హోరెత్తించిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచి నిట్ట నిలువునా ముంచేశారు అన్నారు. ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చి ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఈ కారణం చేతనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించమన్నారు. చంద్రబాబు అధికారంలో వచ్చిన 5 నెలల్లోనే ప్రజలందరూ మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసుకురావాలని ఆలోచిస్తున్నారనేది జగమెరిగిన సత్యం అన్నారు. రాష్ట్రంలో 4,16,00,000 మంది ఓటర్లు ఉండగా అందులో 50% మహిళలే ఉన్నారని, ఒక్కొక్కరికి నెలకు 1,500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలైనా ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మహిళలకు వెన్నుపోటు పొడిచారన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎక్కడ అని ప్రశ్నించారు. పెట్రోలు డీజిల్ అధిక ధరలతో కిలోమీటర్ల మీద రైతులను క్యూ లైన్లో నిలబెట్టి తీరా పంట చేతికి వచ్చిన తరువాత కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. సుపరిపాలనలో తొలి అడుగు కాదు, తుగ్లక్ పరిపాలనలో విధ్వంసం వెన్నుపోటు తొలి అడుగు అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ఆనాటి ఎన్టీ రామారావు కిలో ₹2 బియ్యం ప్రవేశపెట్టి బెంచ్ మార్క్ పొందాలని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి బెంచ్ మార్క్ పొందారని, బెంచ్ మార్క్ లేని ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు. ప్రజలను మోసం చేయడం, వెన్నుపోటు పోవడం చంద్రబాబు బెంచ్ మార్క్ అని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు ప్రజల తరఫున పోరాడుతామని అన్నారు. రామచంద్రపురంలో ఈ ప్రాంతం కాని వ్యక్తి చేతగాని మంత్రిగా ఉన్నారని, నియోజకవర్గ పాలన తండ్రికి కార్మిక శాఖ పాలన బావగారికి అందించి ఆయన సంబరాల్లో నిమగ్నమయ్యారన్నారు. మంత్రి తండ్రి సత్యం ప్రజాసేవ ముసుగులో ప్రజలను లూటి చేస్తున్నారు అన్నారు. ఇసుక మాఫియా, మట్టి మాఫియాలోనే కాకుండా చివరకు రామచంద్రపురం మున్సిపాలిటీలో చికెన్ షాపుల్లో వచ్చే వ్యర్థాలను కూడా నెలకు 2 లక్షలకు అమ్ముకొని దొబ్బుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ల దోపిడిని అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. నెలకు ప్రత్యేకించి ఆడపడుచుకు ప్రత్యేకించి 1,500 రూపాయలు వేస్తానన్నాడు. ఈరోజు రామచంద్రాపురం పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు ఎందుకు చేపడుతున్న ఈ కార్యక్రమం అంటే మీ అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, అన్ని వర్గాల ప్రజలను దగా చేసి మోసం చేసి వెన్నుపోటు పొడిచిన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సిగ్గు తెచ్చే విధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలిస్తారు ఏ ప్రభుత్వానికి, అవునా కదా? కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా మొట్టమొదటి 5 నెలల్లోనే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో ఏం ఆలోచిస్తున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఒకే ఈరోజు మనం చేపట్టిన ర్యాలీ ఒక నిదర్శనం ఈ సందర్భంగా మనం చూసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 4,16,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 4,16,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగానికి పైగానే మహిళా ఓటర్లు ఉన్నారు. నేను మహిళా పక్షపాతిని అని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి వేటి ఎవరికి వేశారంటే ఆడబిడ్డలకే, అక్క చెల్లమ్మలకే ఆడబిడ్డ నిధి అని చెప్పి, ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తానని ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి మాట ఇచ్చి ఈ రోజు తొలి పోటు వెన్నుపోటు ఎవరికి వేశారంటే నా అక్క చెల్లెమ్మకే వేశారనేది ఈరోజు మా అందరికి కూడా అర్థమవుతుంది. కేవలం అదొకటే కాదు. ఈరోజు నెట్ట నిలువున మొన్న చూసాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత గురించి మాట్లాడుకుంటారు. నిరుద్యోగ యువతను నెట్ట నిలువున మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏమని చెప్పాలి? నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ వెన్నుపోటు తనకి రాజకీయ ప్రస్తావించే మొదలైనటువంటి వెన్నుపోటుకి నిరుద్యోగ యువత కూడా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా సూపర్ 6 హామీల్లో అనేక హామీలు, మొట్టమొదటిగా హామీలు అన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, దగా చేశారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి మాట్లాడుకుంటే 4,000 ఎక్కడ పోయే నారా చంద్రబాబు నాయుడు గారు 4,000. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏ విధంగా బాధపడుతున్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నిటికీ ప్రతి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చారు? 1000 కోట్లు ఇచ్చారు. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు, కేవలం ఇదే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్న మంత్రి గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఏం చేశాడు? ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా మోసం చేసి, ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మోసం చేసి ఎలక్ట్రికల్ డి ఆఫీస్ ని తొలిపోటు పొడిచి రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా తొలిపోటు పొడిచినటువంటి వ్యక్తి ఈ చేతకాని మంత్రి, ఈ అసమర్థ మంత్రి అని సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఏం చేశాడు ఈ మంత్రి? ఈ నియోజకవర్గ పరిపాలన అంతా తండ్రికి వదిలేసి కార్మిక శాఖలో బావగారికి వదిలేశాడు. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? ప్రజాస్వామ్య ముసుగులో ప్రజల్ని దోచుకుంటున్నారు, ప్రభుత్వ ఆస్తులు దోచుకుంటున్నారు. మట్టి ఇసుక టీకి చెట్ల రూపంలో
అదే కాదు, రామచంద్రాపురం మున్సిపాలిటీలో చికెన్ షాపులు వ్యర్థాలు కూడా 2 లక్షల రూపాయలకు అమ్ముకు దొరుకుతున్నాడు ఈ వాసు శెట్టి సత్యం అనే సందర్భంగా మనం చేసుకుంటాము. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎండగడదాం. ఖచ్చితంగా చంద్రబాబు వెన్నుపోటుతో మీ అందరూ కూడా ప్రతి గ్రామంలో స్థానిక సంస్థల్లో పేరు తీసుకెళ్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపేట్టుగా. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మద్దతుగా ఈరోజు చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఎందుచేత అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి నెరవేర్చకుండా 2 సంవత్సరాల నుంచి కూడా కాలయాపన చేస్తూ, ఇటు ప్రజల్ని మోసం చేస్తూ, ఇటు అన్ని వర్గాల ప్రజల్ని కూడా నెట్ట నిలువున ముంచిన సందర్భంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు 5 సంవత్సరాల మ్యాండేట్ ఇస్తారు. ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాల మ్యాండేట్ ఇస్తారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి 5 నెలల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం, ఈ చేతకాని ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందో, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దిగిపోతారో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు తెచ్చుకుందాం అనేది ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఈరోజు మనం అక్కడ ప్రతి ఒక్కటి చూసుకున్నాం. సూపర్ 6 హామీలు అన్నీ కూడా తీసుకున్నాం ఒక్కొక్కటిగా. ప్రధానంగా ఈ రాష్ట్రంలో 4,16,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 4,16,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగానికి పైగా మహిళా ఓటర్లే. మరి అలాంటి మహిళా ఓటర్లకి నేను ఆడబిడ్డ నిధి అని చెప్తూ ప్రతి నెల 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఆడబిడ్డ అక్క చెల్లెమ్మలకు నేను 1,500 ఇస్తానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ హామీని అమలు చేయకపోవడం మన నారా చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత వాగ్దానం కాదా అనేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కేవలం అదే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఏ విధంగా మోసం చేస్తున్నారో గడిచిన వారం రోజుల నుంచి మనం కూడా చూస్తున్నాం. ఒక పక్కేమో నిరుద్యోగ యువతకు నేను ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తానని చెప్పిన నాయన మెగా డిఎస్సి అనే పేరుతో ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్స్ నిర్వహించకుండా స్పోర్ట్స్ కోటాలో నారా లోకేష్ గారి అనుయాయులకి ఉద్యోగాలు ఇచ్చి మెరిట్లో ఉన్న నిరుద్యోగులకు ఈరోజు వారి జీవితాలతో నారా చంద్రబాబు నాయుడు గారని నారా లోకేష్ గారిని గేమ్స్ ఆడుకోవడం వాస్తవం కాదా అనేది మీ సందర్భంగా మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నా. 200 మంది నిరుద్యోగులు ఈరోజు హైకోర్టుని ఆశ్రయించడం అంటే మరి అది వాస్తవం కాదా? అంతేకాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అయితే ప్రతి నెల 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలన్నీ కూడా అటకెక్కించేసాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలన్నీ కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాడు ప్రతి కుటుంబానికి. ఒక్కటంటే ఒకే సిలిండర్ ఇచ్చి 2 సంవత్సరాలకి 6 సిలిండర్ల రావాల్సింది ఈరోజు 1 సిలిండర్ పెట్టి చేతులు దులుపుకునే వైనం. ఈ రాష్ట్రంలో అర్హులున్న ప్రతి కుటుంబాలు కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే దృశ్యం సినిమా కన్నా సస్పెన్స్ గా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి
అందరిని ఏ విధంగా సస్పెన్స్ లో పెట్టారో, ఎప్పుడు వస్తుందో అని సస్పెన్స్ లో పెట్టారో మనందరూ కూడా అర్థం చేసుకోవాలి. అన్నదాత సుఖీభవ. మరి ఏ విధంగా పెట్రోల్ డీజిల్ ధరలతో రైతులందరినీ కిలోమీటర్ల మేర పెట్రోల్ బంకుల దగ్గర నుంచి పెట్టారు. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ అని కాదు, గిట్టుబాటు ధరగా కూడా కల్పించలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన హామీలు, తన మేనిఫెస్టోలో ఉన్నటువంటి సూపర్ 6 హామీలు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చారు. ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తా ఉన్నారు? సుపరిపాలనలో తొలి అడుగు ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, మరి ఇచ్చే నిన్న సూపర్ 6 హామీలు ఏవి కూడా అమలు చేయకుండా మరి 2 సంవత్సరాల నుంచి ప్రజలు మోసం చేస్తున్నారే, మరి మీద సుపరిపాలనలో తొలి అడుగు అని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, తుగ్లక్ పాలనలో విధ్వంసం, వెన్నుపోట్లు తొలి అడుగు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారని మనం చేసుకుంటున్నాం. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చూసుకుందాం. ఇదే రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. వారినే తీసుకుందాం. కిలో ₹2 బియ్యం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టారు. ఒక బెంచ్ మార్క్ అది. అంటే ఒక ముఖ్యమంత్రికి పరిపాలన చేస్తే ఒక ముద్ర ఉంటుంది. ఎన్టీ రామారావు గారు కిలో ₹2 బియ్యంతో ఒక బెంచ్ మార్క్ వేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీతో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజల గుండెల్లో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి అందరికీ అండగా నిలిచి అమ్మ ఒడి, నాడు నేడు పేరుతో స్కూల్స్ ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం అందరం కూడా కళ్ళు ఎదురకుండా చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారిది అదో బెంచ్ మార్క్. మరి ఇది చంద్రబాబు నాయుడు గారిది ఏముంది? 40 సంవత్సరాల అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటా ఉంటారే, మీ బెంచ్ మార్క్ ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేయటం, వెన్నుపోటు పొడస్తమే మీ బెంచ్ మార్కా అని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసేంతవరకు కూడా ప్రజలకు అండగా నిలిచి పోరాడతామని సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఈ రోజు మరొక స్థానిక సమస్యలు తీసుకుందాం. ఈ నియోజకవర్గంలో ఒక మంత్రి ఉన్నాడు, చేతగాని మంత్రి, అసమర్థ మంత్రి అని అంటా ఉన్నాం. ఎందుచేత అంటే వాస్తవంగా ఈ ప్రాంత వ్యక్తి కాదు. కాకపోయినప్పటికీ కూడా 2024 ఎన్నికల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు మోసపోయి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యక్తి ఎవరనేది చూడకుండా ఓటేయడం జరిగింది. అది వాస్తవం. కానీ ఈనాడు మంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు మంత్రి గారు అంటే ఈ నియోజకవర్గం పాలనంతా కూడా తన తండ్రి గారికి అప్పచెప్పారు. కార్మిక శాఖలో మొత్తం అంతా కూడా తన బావగారికి అప్పచెప్పారు. మరి ఈయన ఏం చేస్తున్నాడు అంటే సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతా ఉన్నారనేది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. మరి ఏంటి మంత్రి గారు, మరి ఇటు తండ్రి కానీ ఇటు బావగారు కానీ ఏం చేస్తా ఉన్నారు? ప్రజాసేవ ముసుగులో ప్రజలు లూటీ చేస్తూ ఉన్నారు. ఈ తండ్రి కానీ ఈ బావగారు కానీ ఇసుక రూపంలో కానీ లేకపోతే ఏవైతే మట్టి రూపంలో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న టేకు చెట్ల రూపంలో కానీ చెప్పుకుంటే సిగ్గుచేటు రామచంద్రపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి చికెన్ షాపుల్లో ఉన్నటువంటి వ్యర్థాలు కూడా వాసంశెట్టి సత్యం అమ్ముకు దొబ్బుతున్నాడంటే మరి ఏమని చెప్పుకోవాలి? నెలకి 2 లక్షల రూపాయలు చికెన్ షాపుల్లో ఉన్న వ్యర్థాలను కూడా అమ్ముకుని 2 లక్షల రూపాయలు వాసంశెట్టి సత్యం ఏ విధంగా అర్జిస్తున్నాడో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మేము ఒక్కొక్కటిగా ప్రశ్నిస్తాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు ఎలక్ట్రికల్ డిఈ ఆఫీస్ని మేము గతంలోనే చెప్పాం. 2 మండలాలతో రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కానీ సబ్ డివిజనల్ కార్యాలయాలు కానీ
ఉండబోవు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాని వినిపించాం. మరి ఆనాడు ఏమన్నారు ఇటువలో ఉన్నటువంటి నాయకులు? నారా చంద్రబాబు నాయుడు గారు మా చెవులు ఊదేరు, ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయం కానీ సబ్ డివిజనల్ కార్యాలయాలు కానీ ఎక్కడ కూడా తరలి వెళ్ళిపోవు అనేది ఆనాడు కూటమిలో ఉన్నటువంటి నియోజకవర్గ కూటమిలో ఉన్నటువంటి నాయకులు చెప్పడం జరిగింది. మరి ఈనాడు దాన్ని నిజం చేస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు తొలి పోటుగా ఎలక్ట్రికల్ డి ఆఫీస్ని అమలాపురం తరలించేయడం వాస్తవం కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కానీ, ఇటు డిఎస్పి ఆఫీస్ కానీ, ఇటు ఇరిగేషన్ ఆఫీస్ కానీ, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో ఖాళీ అవుతాం తథ్యం. ఈ అసమర్థ పాలనలో ఈ అసమర్థ మంత్రి ఉన్నంత వరకు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందదు అనేది ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మంత్రి గారు చేస్తున్నటువంటి దురాఘాతాలను, ఈ తండ్రి చేస్తున్నటువంటి చీకటి వ్యాపారాలను ఒక్కొక్కటిగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, వాసంశెట్టి సత్యాన్ని, మంత్రిని ప్రజా కోర్టులో, మామూలుగా కాదు ప్రజా కోర్టులో మోకాల మీద నుంచోబెడతామనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చెప్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉంది. థ్యాంక్ యూ.